బాగుంటుంది. టీచర్ గారికి వచ్చే ప్రార్థన చేసేవారు. 15వ కీర్తన దయచేసి వీడియోలో చూస్తున్న వారు సంఘమంతా అలా వింటున్న వారు కూడా నేను ఈ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యు. చాలా ఇంపార్టెంట్ ఇది. అమ్మగారు తయారు చేసిన సందేశమే వారు మరొక ప్రేమలో ఉన్నారు. మొదటి వచ్చిన ఒకసారి చూద్దామా? చాలా మొట్టమొదటి వచ్చిన అందరూ చదువుదామా? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? దేవుని గుడారంలో ఒక గెస్ట్గా ఉండటానికి దావీదు మహారాజుకి ఆశ కలిగింది. మొదటిది నెంబర్ 1, ఆశ కలిగింది. డేవిడ్ హ్యాస్ ఎ డిజైర్ టు బి ఎ గెస్ట్ ఇన్ హిస్ ట్యాబర్నకల్. ఆయన గుడారంలో, ఇన్ హిస్ టెంట్, ఆయన నివాసంలో, ఇన్ హిస్ ప్రెజెన్స్, ఆయన ఉండే స్థలంలో గెస్ట్గా ఉంటాను. అసలు ఆ కోరిక చూడండి. ఒక అతిథిగా అసలు ఆ కోరిక వచ్చి ఆశ కలిగి ఏం చేయలేక ఆ ప్రశ్న తనే వేసుకున్నాడు. అయ్యా, నీ గుడారంలో ఎవరైనా అతిథిగా ఉండగలరా అని అనుకొని ఎవరైతే ఉండగలరు 12 విషయాలు ఈ 5 వచనాల్లో దావీదు ఆత్మపూర్ణుడై తను పరిశీలన చేసుకున్న ప్రశ్న. నెంబర్ 1, యథార్థమైన. 2వ వచనం నుంచి 5వ వచనం వరకు 4 వచనాల్లో ఆన్సర్ ఉందండి. 4 వచనాల్లో 12 దాగి ఉన్నాయి. నెంబర్ 1, యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు. యథార్థమైన ప్రవర్తన మొన్నే మనం శుక్రవారం చెప్పుకున్నాం దగ్గర. యథార్థమైన ప్రవర్తన చాలా కష్టమే, అయినా యథార్థం కష్టం జీవించు. అది ఉంటే ఒకవేళ గెస్ట్గా ఉండొచ్చా. నెంబర్ 2, నీతిని అనుసరించి నడుచుకోవాలి. నీతి అంటే విశ్వాసం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎన్ని బాధలు వచ్చినా, ఎంత సమయమైనా దేవుడు చెప్పాడని ఆయన నడుస్తూనే ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా డిబేట్ అవ్వలేదు, ఫెయిల్ అవ్వలేదు, ఆగిపోలేదు. అంటే ఆ గెస్ట్గా ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే మొదటి ప్రవర్తన, 2వది నీతి అంటే కొనసాగాల విశ్వాసం, 3వది మనం చూస్తే హృదయపూర్వకంగా నిజం పలకాలి. చిన్న చిన్న వాటికి గెస్ట్గా ఉండాలనుకున్న ఆయన అబద్ధాలు చెప్పకూడదు. చిన్న అబద్ధాలు, చాలా చిన్నవి. అంకల్ గురు దాకా వచ్చి ఎక్కడ దాకా వచ్చి పెట్టని తిరుగుతున్నా అంటాం. ఎవరికైనా ఉపయోగం ఉందా? ఏం అంకల్ దాకా వచ్చా ఏమైతే ఎంతసేపు వరకు నాకు క్యాకలేస్తుంది కాదు. చిన్న చిన్న విషయం. అంటే దావీదు తన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో తన జీవితం అంతా పరిశీలన చేసుకొని బాలుడుగా ఉన్నప్పటి నుంచి, పిల్లకాపు దగ్గర నుంచి, యవనస్తుల నుంచి, గొలియాతు దగ్గర నుంచి, రాజైన దగ్గర నుంచి, పడిపోయిన జీవితం నుంచి, మరి తిరిగి పశ్చాత్తాప జీవితం నుంచి ఒక స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చే 12 స్టేట్మెంట్లో ప్రవర్తన యథార్థం కానీ, నిజం పలకాలి, ఆ తర్వాత నీతిని అనుసరిస్తూనే 3 విషయాలు. 4వ విషయం మనం చూసినట్లయితే కొండెము వాడడు. అతడు 3వ చదువునా, నాలుకతో కొంచెం 4 కంట్రోల్ ఉంటే. అత్తగారు చనిపోయింది, 2 కొడుకులు దుఃఖంలో ఉన్నారు, కూతురు దుఃఖంలో ఉంది. అల్లుడు గారు కొంచెం నోరు కంట్రోల్ చేసుకుంటే సమాజంగా గొడవైంది కాదు. నేను సమాజంగా నా చరిత్రలో నేను చాలా సమాధానం పెట్టలేను. కానీ అల్లుడు గారి ఆవేశం వల్ల చాలా కష్టపడ్డవాళ్ళు అని అంటారు. వాళ్ళు అసలు భక్తులు ఏదో అంటారు. ఆ నాలుగుతో నువ్వు కంట్రోల్ చేసుకుంటే నిన్న దుఃఖం జరిగేది కదా. వేదన పడ్డాను, నేను అంటే వేదన పడ్డాను. బిడ్డలు కోల్పోయి, అది తండ్రి చచ్చిపోయాడు, కరెక్ట్గా 5 నెలలు తల్లి చచ్చిపోయింది, ఇల్లు లేదు, చిన్న చెక్కతో ఇల్లు వేసి దేవుడు పెట్టారు మా ఇంటి ప్రక్కనే. నేను అన్ని అరేంజ్మెంట్స్ ఉదయం చూశాను. పెద్ద పాముడు వెళ్ళిపోయింది, కొత్త చెట్లు. అలాంటి పరిస్థితులు ఎప్పుడు లేరు.
తాగుతున్నాడు. ఎవ్వరు లేరు. ఉన్న బాబాయ్ ఎక్కడ ఉన్నాడు, ఆయన కూడా రాలా లైవ్లో మాట్లాడుతున్నాడు. నాలుకతో కొండములాడడు, కంట్రోల్ కొట్ట. దావీదు తన నాలుక ఎక్కడ ఇబ్బంది పడిందో, ఆ నాలుక ద్వారా ఏ విషయంలో తను పొరపాటు చేశాడో తెలుసుకొని, నేను దేవుని దగ్గర గెస్ట్గా ఉండాలంటే అతను నాలుగుతో కొన్ని 4 చెప్పండి. యథార్థమైన ప్రవర్తన, 2 నీతిని అనుసరించుట, 3 నిజము పలుకుట, 4వది నాలుగుతో కొండములు ఆడడు, 5వది చెలికానికి కీడు చేయడం. ఎవరికి చెలికాడంటే స్నేహితుడు. రోజు ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడుకునేవాడు. ఒక నంబర్ ఎక్కువసార్లు మాట్లాడతారు. ప్రతి ఒక్క జీవితం మీద ఒకే ఒక్క నంబర్ ఉంటుంది. నేను బిడ్డని అడిగా, ఎవరన్నా ఏంట్లో బాగుంది స్విచ్ ఆఫ్ చేస్తుంది, 200 ఫోన్లు అంతా చెప్పన్నా. కాళ్ళ భాష నిశ్చిస్తారండి. ఎవరు? మా ఫ్రెండ్స్. ఎంతమంది? 2. ఆ 2 ఎక్కువ ఒకలే ప్రతి 10 నిమిషాలు చేస్తారు. అంటే తీరా చూస్తే 300-400 ఫోన్లు వచ్చే కంటే కూడా నేను బిజీ ఎక్కువ. కానీ ఏదో ప్రక్కన తన చెలికానికి తాను తలపెట్టినా కూడా ఆయన మా యోనాతాను వాళ్ళ నాన్నగారు చేసిన దానికి తన చెలికానికి కీడు తలపెట్టాడా, మేలు చేశాడా? తన చెలికానికి శత్రువైనా కూడా ఒకవేళ పోనీలే, తన కుటుంబాన్ని బట్టి నా స్నేహితుడు తన కీడును తలపెట్టాడు. 5వది 6వది నింద మోప. చదువునమాట. తన పొరుగువాని మీద నింద. ఇన్న పదార్థాలు మనం చదువుకున్నాం మనము. తన పొరుగువాని మీద నింద మోపడు. నాకే చేతగాక విద్య 5 నేనంట 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంట. కాదు టెన్షన్లో నాదే తగిలింది. సరే నానే అనుకోవడం తప్పదు. నీ పొరుగువాని మీద నిందేట వీల్లేదు. ఈ తగాద కారణం నేనే. ఎవరికో బాబునంటే ఆ సమస్య అక్కడే పరిష్కరించు. యుద్ధానికి కారణం నేనే. ఇజ్రాయెల్ దేశానికి ఇరాకులకి ఒక టైంలో అమెరికా ఇక సీరియస్ అయిపోయింది. చిన్న కంట్రీస్ మమ్మల్ని చేస్తానంటే కేఏ పాల్ గారు 2 బ్రదర్స్, మీరు చాలా పెద్దవాళ్ళు. అప్పుడప్పుడు కేఏ పాల్ గారు చాలా గొప్ప దైవజనుడు. బ్రదర్స్ మీరు చాలా పెద్దవాళ్ళు, క్లింటన్ గారు మీరు చాలా పెద్దవాళ్ళు. నేను స్మాల్ కిడ్స్, వాళ్ళ చిన్న దేశం, ఇరానికి పుట్టుబడి వాళ్ళ యుద్ధం చేయటువంటి అని మాట్లాడి పెద్ద పేపర్లో, ఇంగ్లీష్ పేపర్లో, తెలుగు పేపర్ రాస్తారు. ఒక దైవజనుడి ద్వారా యుద్ధం ఆగిపోయింది. చెప్పకూడదు ఒకసారి గట్టిగా. అప్పుడు దేవుడు ఆయన అంతవరకే వాడుకున్నాడు. అదే విషయం ఇక్కడ చేసేది. తన పొరుగు వాని మీద అతడు నింద. ఆ నింద వేయక ముందు ఒక నేను కారణమేమో, భార్య భర్తల్లో నేను కారణమేమో, భర్త కారణమేమో, భార్య కారణం, డాడీకి నేను కారణమేమో, పొరపాటు చేశానేమో, అమ్మ విషయం నేను పొరపాటు చేశానమని మనం నింద వేయక ముందు పరిశీలన చేసుకున్నవాడు దేవునికి ఇష్టంగా పడ్డాడు. ప్రైజ్లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 7వది చూస్తే అసహ్యం అతనికి దృష్టికి నీచుడు. అసలు అసహ్యం అనే మాట అంటే మీకు తెలుసు, చెప్పక్కర్లేదు, పోల్చుకోగలరు. అతని దృష్టికి ఇతను ఎలా నీచుకున్నా అంటే పట్టించుకోదు, లిమిట్. 8వది అతనికి యెహోవాయందు భయభక్తుల వారితో సన్మానిస్తాడు. అక్క నీ ప్రార్థన చేయబట్టి నేను ఇలా ఉన్నాను. థ్యాంక్స్ పక్కకి అమ్మ చెల్లిని చిన్నదానివైనా నీ ప్రార్థన చేయబట్టమ్మా నేను ఇలా ఉన్నాను. పెద్దయ్యా నీ చిన్నవాడైనా చక్కగా సందేశించావు నాన్న, గాడ్ బ్లెస్ యు. నేను సభలో నాకంటే చిన్నవాడైన పెద్ద ముందు అసలు మాట్లాడిస్తాడు రాసుకున్నాను. దేవుడు ఆ చిన్ని 2 మాటల్లో ఏం మాట్లాడతాడో నా తెలియదు, మాట్లాడచ్చుగా. కాబట్టి ఎప్పుడైతే మనము, అందుకని షేక్స్పియర్ మాట్లాడతాడు, ఏ మ్యాన్ మస్ట్ బి స్టూడెంట్ అంటిల్ హిస్ డెత్ అని ఇంగ్లీష్ కవి ఒక మాట అంటాడు. ఏ మ్యాన్ మస్ట్ బి స్టూడెంట్ అంటిల్ హిస్ డెత్. మరణించే వరకు కూడా ఒక వ్యక్తి విద్యార్థిగానే ఉండాలంట. అంటే ఇప్పుడు నేర్చుకునేవాడికే ఉండాలంట. ఇక్కడ అర్థం ఏంటంటే ఆయన ఏం చేస్తాడు, యెహోవాయందు భయభక్తుల వారిని అతడు సన్మానం. నీకంటే భక్తిగా ఉండే థ్యాంక్ యూ, నేను కూడా ఎప్పుడు వస్తాను ప్రభువా, సన్మానించగల వారిని
ఏం ప్రార్థన ఏం ప్రార్థన ఆయన ప్రార్థన, ఏ వాక్యం ఆయన వాక్యం, ఏం తెలుసు ఆయనకి. నువ్వు అన్నావంటే గెస్ట్గా ఉండటానికి ఎలిజిబిలిటీ పోగొట్టుకోవాలి. నువ్వు అంత గెస్ట్, దేవుని నివాసం. 9వ వచ్చినప్పుడు మాట తప్పడు. ఏ పరిస్థితిలో అతడు ప్రమాణం చేయగా ఒకవేళ నష్టం వచ్చినా మాట తప్పడం. మనం నాటకాలు చూస్తాంలే, పెద్దవాడు తెలుసు. సత్య హరిశ్చంద్రుడు కథ, అదొక కథ, నిజం కాదు అది. మాట తప్పలేదు. హరిశ్చంద్రుడు ఒక రాజైంది కాటి కాపరి, ఎట్టి పని చేసేవాడిగా. కాటి కాపరి అంటారు మనడు. అక్కడికి వచ్చి కాల్చడానికి ఆ పోస్టుకు రావడం కారణం ఏంటని అడిగితే ఏం లేదండి, అతను మాట తప్పలేదు, నేను ఇస్తానన్నది ఇచ్చాడు. మన జీవితంలో దేవుని విషయంలో నేను మొన్నే రాశాను. ఎంతమంది యథార్థంగా దేవుని సన్నిధికి టైంకి వస్తారో రాసుకుని చెప్పాను కదా. మాట దేవుని విషయం తప్పకూడదు. తప్పితే ఏమిటంటే చాలా విషయాల్లో కూడా మనం మురుగుబడి చెల్లించడం మర్చిపోయినట్లయితే ఆ బాధ వస్తుంది. ఒకసారి నాకు చాలా దొంగ వెళ్ళి ఏదో మాట్లాడతా సభలో, ఏదో మాట ఇచ్చేస్తా స్కూళ్ళల్లో, నా భయం వేస్తుంది. మరి గుర్తు చేసి శంకుస్థాపన చేస్తాం. చర్చికి నాన్నగారు కొత్తగా బిషప్ అయ్యారు. వాళ్ళు చర్చికి నేను కిటికీ ఇస్తాను చెప్పచ్చు, వాళ్ళు నా దగ్గర వెళ్ళచ్చు. తర్వాత ఎప్పటికో కట్టిన తర్వాత పలానా ఊళ్ళో మా అమ్మగారు ఆ కిటికీకి ఏదో అయ్యా నన్ను మందించు. ఆ రోజు దాన్ని తీసుకొని కొంచెం కూడా కలిపి నువ్వు తీసుకొని చచ్చిపోవటం నాకు యాక్చువల్గా నచ్చిందమ్మో. దేవుని విషయంలో దేవరాత్రికి ఎక్కడ అన్నానో క్షమించయ్యా, నీకు థ్యాంక్స్ చెప్తున్నా. నీకు డబ్బులు కాన్సెప్ట్లే, నీకు ఆ టిఫిన్ కూడా ఇస్తున్నా, నేను ఒక్కదన్నా తీసుకెళ్ళి జాగ్రత్తగా. దేవుని విషయంలో ఏదైనా మాటిస్తే తప్పకూడదు. నీ కుటుంబం విషయంలో ఏంటంటే అతడు మాట తప్పడు. ఆ తర్వాత ద్రవ్యమును వడ్డీకి. ఈ మాట రాయగానే అమ్మగారు నేనమ్మా నేను నష్టపోతాకన్నా, నా పని అదేగా, ఎక్కడో అక్కడ తీసుకుంటాక అధిరాజ్యమైన అమ్మగారు అన్న. ద్రవ్యం వడ్డీకి ఇచ్చేవాళ్ళు అంటే నేనేం కావాలా? అవసరాలకి ఇవ్వాలి, అవసరమంతే తీసుకోవాలి. వడ్డీ ఉంటుంది తప్ప, బ్యాంక్ పేరు కూడా వడ్డీ, ఇంగ్లీష్లో లోన్ అంటాం అంతే కదా. బండి వడ్డీ కూడా ఇంట్రెస్టే. కానీ ఆ వడ్డీ కోసం పీడించి ఎలీషా భక్తుని దగ్గర పనిచేసేటువంటి ఆ విధురాల దగ్గరికి వెళ్ళి ఇద్దరు కొడుకులు తీసుకున్న తర్వాత చూసారా, పీడించేటువంటి వడ్డీ. అది మనం చెయ్యకూడదు. 11వది లంచము పుచ్చుకొనడు. చివరిగా అతను చివరికి చదవనందరము ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కాదు. ఇప్పుడు చెప్పకుండా గచ్చిగా ఈ ప్రకారం చేయటానికి అతిథిగా గెస్ట్గా నన్ను నీ దగ్గర చేర్చు ప్రభువా అని ప్రార్థించాను. ప్రకటన గ్రంథం 14వ వచనంలో మొదటి వచనానికి ఇదిగో ఆ గొర్రె పిల్ల, ఆ గెస్ట్ ఎలా ఉంటుందంటే దేవుని దగ్గర ఉన్న గెస్ట్ అయినట్టు యేసుక్రీస్తు ఎలా ఉన్నారు అంటే చదువుగా ఆయన నామమును 144,000 మంది ఆయనతో కూడా. అది గెస్ట్. ఒక గొర్రె పిల్లగా ఉన్న యేసుక్రీస్తు లోకానికి సాధువుగా పశువుల పాకలో అది సత్రంలో జన్మించిన ఆయన యేసు ప్రభు దగ్గర అక్కడున్న ఆయన సియోను పర్వతం మీద ఆయన ఉంటే, అయ్యా నీ గుడారం దగ్గర ఎంతమంది ఉన్నారు ప్రక్కన? 100 జాగ్రత్తలు. ఎంతమంది? 144,000. ఊరు చెప్పట్లా, ఎంతమంది ఉన్నారు అక్కడ? 144,000. 144,000 మంది అంటే అసలు ఎట్లా పడతారు సార్? 144,000 మంది సెక్యూరిటీతో ఆయన ఉన్న ప్లేస్లోకి నీవు నేను గెస్ట్గా అతిథిగా ఉండాలంటే ఇజ్ ఇట్ పాసిబుల్? అవకాశం ఉందా? సాధ్యమా? సాధ్యమే. ఒక్కొక్క నెలకు ఒకటి ట్రై చేద్దాం, ఒక్కొక్క సంవత్సరానికి ట్రై చేద్దాం. అట్లీస్ట్ 12 విషయాల్లో ఒక్కొక్క వారానికి ట్రై చేద్దాం. వారానికి ట్రై చేసి 8 నెలలమ్మా, 3 నెలలు అయిపోతాయిగా, అంతేనా?
నెలకు ట్రై చేస్తే సంవత్సరాలు అయిపోతుందిగా. పోనీ 12 సంవత్సరాలు ట్రై చేస్తే 12 సంవత్సరాల కన్నా ఉంటాగా. ఆశ మంచిదే కదా. ఆశయ చిన్న ఆశయ నీ సన్నిధిలో నేను అతిథిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. దేవుని దగ్గర గెస్ట్గా ఉంటాను, అతిథిగా ఉంటాను. అతిథి అంటే అర్థము తిథి లేకుండా, నక్షత్రం లేకుండా ఎప్పుడైనా రావచ్చు. తిథి అంటే ముహూర్తంగా తిథి నక్షత్రాలు చూసారా, అది లేకుండా ఎప్పుడైనా రావచ్చు. ఎనీ టైం ఊహంతకు అందకుండా వచ్చాయనే అతిథి. మన కోపం వచ్చిన ఊరితో బంధువులు ఇస్తాయి. ఎప్పుడు రమ్మని మన తరపున వస్తేనేమో ఎప్పుడైనా రావచ్చు. ఈ టైంలో చంద్రబాబు అంటాము. ఇంకో తరపు వస్తేనేమో ఎప్పుడు రమ్మని, ఎప్పుడు రమ్మని, ఈ టైం ఎందుకు రావాలి, మొదటికి వచ్చిందా, ఇప్పుడు వచ్చిందా, చెప్పి రావచ్చుగా, ఇవన్నీ అంటాం. అతిథి దేవుడు దొంగ వలె వచ్చింది కదా. ఎలా వస్తారైనా ఎలా రావచ్చు. గృహ నిర్వాహకుడు సిద్ధం ఉంటే నీ గెస్ట్గా నీ హృదయంలో దేవుని కనుక ఆయన రెడీ కావచ్చు అని మనం ఆయన ఆహ్వానించుకుంటే ఖచ్చితంగా మనం కూడా ఆయన దగ్గర గెస్ట్గా ఉంటాం. దేవుడు దీవించుగా పరిశుద్ధిగా ఎన్న వాక్యాన్ని మీరు కట్టి కనిపించేయండి. మేమందరం నీ గుడారంలో అతిథిగా ఉంటే దావీదు ఆశ మా ఆశగా మార్చి సరి చేసుకొని ఈ 12 విషయాల్లో మేము ఒక్కొక్కటి మీ యొక్క 12 మెట్లు ఎక్కి మీ దగ్గర కష్టపడి దయచేయండి. ఏసునామములో కూర్చున్నాం తండ్రి. ఆమేన్. అమ్మగారికి కూడా వందనాలు. వారి సందేశం సిద్ధపరచండి. తప్పకుండా అందరూ ఒకసారి నోట్ చేసుకుంటే ఈ 12 విషయాలు మంచిది. మొట్టమొదటిది యథార్థమైన ప్రవర్తన, రెండవది నీతిని అనుసరించుట, మూడవది హృదయపూర్వకముగా నిజము పలుకుట, నాలుగవది కొండెములు ఆడకూడదు, నాలుకను జాగ్రత్తగా పరుచుకునుట, ఐదవది చెలికానిపైన కీడు చేయకూడదు, ఆరవది ఎవరిపైన కూడా నింద మోపకూడదు, ఏడవది నీచం మన పనికి రాగాన్ని అసహించుకోవాలి, దాని జోలికి కూడా వెళ్ళకూడదు, ఎనిమిదవది యెహోవాను భయభక్తుల వారిని సన్మానించి గౌరవించుకో, తొమ్మిదవది మాట తప్పకూడదు. ఇప్పుడు నష్టం వచ్చినా కూడా మాట తప్పకూడదు. 10వది వడ్డీకి ద్రవ్యాన్ని అధిక వడ్డీకి ఇవ్వకూడదు. 11వది లంచం పుచ్చుకునే జీవితాలు అవసరాలకు అక్కర్లేదు. 10వది కదల్చబడకుండా జీవించాలి. దేవుడు 12 విషయాల్లో మనం ఆయన అతిథిగా చేయునుగాక. చదవకుండా ఒకసారి పాస్టర్ గారు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మనం కీర్తనకు వస్తుందండి. క్రీస్తే సర్వాధికారిని పాడుకుందాం.